నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీవీకే అధినేత విజయ్తో చేతులు కలిపింది. కాంగ్రెస్ 5 సభ్యుల మద్దతు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు 107 మంది శాసనసభ్యులు లిస్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ను కోరారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుంటేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించేందుకు ఆహ్వానిస్తానని గవర్నర్ చెప్పడంతో విజయ్ అవాక్కవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. విజయ్కు 4 కమ్యూనిస్టుల మద్దతు ఉంటుందని అంతా భావిస్తే ఎర్రజెండా ఎమ్మెల్యేలు కాస్త రెడ్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు అన్నాడీఎంకేలో ఒక వర్గం విజయ్కు మద్దతిద్దామని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ముందు ప్రతిపాదించారు. అయితే గవర్నర్ నిర్ణయం తర్వాత అన్నాడీఎంకే శాసనసభ్యులంతా ఒక్క తాటిపైకి వచ్చి తాము టీవీకేకు సపోర్ట్ చేయబోమన్నారు. మరోవైపు 2021-26 శాసనసభ కాల పరిమితి ముగియడంతో సభను రద్దు చేస్తూ గవర్నర్ విశ్వనాథ్ గెజిట్ ఇచ్చారు. దీంతో ఆపద్ధర ముఖ్యమంత్రిగా స్టాలిన్ అసలు ఎన్నాళ్లు కొనసాగుతారు? విజయ్ ప్రమాణం ఎప్పుడు చేస్తాడు? అసలు విజయ్ను ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారా లేదా? ముఖ్యమంత్రిగా గవర్నర్ ఎవరిని ఆహ్వానించాల్సి ఉంటుంది? గవర్నర్ విజయ్కు పెట్టిన రూల్స్ కోర్టులో చెల్లుబాటు అవుతాయా? ఇంతకుముందు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఇష్యూస్ తెరపైకి వచ్చాయా? అసలు కోర్టులు ఏం చెప్పాయి ఇలాంటి ఇష్యూస్ మీద? గతంలో గవర్నర్ నిర్ణయం తప్పైందా, ఒప్పైందా? తమిళనాడు రాజకీయం దేశ రాజకీయాల్లో ఓ టర్నింగ్ పాయింట్ కానుందా? ఇక మరోవైపు చూస్తే పశ్చిమ బంగాల్లో ఘోరంగా ఓడిన మమత తాను ససేమిరా రాజీనామా చేయను అంటున్నారు. గవర్నర్ దగ్గరకు వెళ్ళను అంటున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు మమత. సుప్రీంకోర్టుకు సైతం ఈ విషయంపై వెళతానంటున్నారు. ఇటు తమిళనాడు కావచ్చు, అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, అక్కడ జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఏమైనా ఉందా? ఇక ఈ అంశంపై ఇప్పుడు మనం చర్చిద్దాం. దీంతో మనకి చర్చలో పాల్గొనడానికి, అలాగే మరింత వివరణ ఇవ్వడానికి టెక్నికల్గా కావచ్చు, అసలు రాజ్యాంగంలో ఏముంది, అండ్ మోరోవర్ ఒక అంటే లీగల్గా ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు అనుకుంటున్నవన్నీ జరుగుతాయా? అడ్వకేట్ సుంకర్ జనార్దన్ గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు, హైకోర్టు అడ్వకేట్. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. చెప్పండి. ఎస్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఓవరాల్గా చూస్తే కనుక తమిళనాడు రాజకీయం చాలా ట్విస్టులతో కొనసాగుతుంది. మనకు తెలుసు ఆ విజయ్ గెలవడం పాపం ఏమో, కానీ చాలా చాలా ట్విస్టులు వస్తున్నాయి. అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఒకే ఒక విషయం సార్, మెయిన్ కీలకమైన విషయం ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ అనేది అసలు రాజ్యాంగంలో ఉందా, అండ్ లీగల్గా ఏం చెప్తున్నారు, అండ్ ఈ మ్యాజిక్ ఫిగర్ అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు అంతా కూడా పీఠముడైంది. ఇప్పుడు దాన్ని విప్పాలి. ఏం జరుగుతోందంటారు? ఎలా చూడాలి ఈ విషయాన్ని? అంటే గవర్నర్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు, మ్యాజిక్ ఫిగర్ మెలిక పెట్టారు ఆయన. దానికి సంబంధించి ఏం మాట్లాడుకో? 90s ఎస్ఆర్ బొమ్మాయి కేసు సుప్రీంకోర్టు దాంట్లో వచ్చినప్పుడు దాంట్లో ప్రధానంగా జరిగినది ఏంటంటే, ఏదైతే లార్జెస్ట్ సింగిల్ పార్టీకి ఏదైతే దానికి అవకాశం ఇచ్చి వాళ్ళని బల నిరూపణ చేసుకోవాలి, ఫ్లోర్ టెస్ట్ చేయాలనేది ఆ సందర్భంగా ఆ జడ్జిమెంట్ తర్వాత వచ్చిన సారాంశం. ఆ తర్వాత కూడా ఈ గవర్నర్స్ ఎక్కడైనా కూడా వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీస్నే ఇన్వైట్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. అయితే ఈ తమిళనాడు విషయానికి వచ్చినప్పుడు తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు, షార్ట్ ఆఫ్ సంథింగ్ 6 or 8 సంథింగ్ ఉన్నది. అయితే దాంట్లో విజయ్ ఈరోజు ఫామ్ చేస్తారని చెప్పి గవర్నర్ కలవడం జరిగింది. గవర్నర్ ఆయన అంటే అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ ఎక్స్ప్రెస్ చేయడం ఏంటంటే నీకు పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు కదా అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అయితే దాంట్లో మనకి ఎక్కడ న్యూస్ వచ్చినా కూడా సోర్సెస్ అని చెప్పి రావడం జరుగుతుంది, తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది, బట్ అఫీషియల్గా ఎక్కడ కూడా లేదు. సో ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు విజయ్ కలిసిండు, రేపు ఇంకొకరు రావచ్చు, ఎల్లుండి ఇంకొకరు రావచ్చు, పూర్తి స్థాయి మెజారిటీ దాన్ని ఇంకొకరు రావచ్చు. కాబట్టి ఆయన కొద్ది రోజులు వెయిట్ చేయడం జరుగుతుంది. 1-2 days టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా రావచ్చు. ఇన్ కేసు అక్కడ డిఎంకే ఏఐడిఎంకే కలిసే పరిస్థితి లేదు, బట్ ఇన్ కేసు పరిస్థితి తారుమారే మెజారిటీ మాకుందని చెప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు ఆయన వెయిట్ చేస్తుండొచ్చు. దాంట్లో పెద్ద గవర్నర్ తప్పుపడాల్సిన అంశం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్స్ప్రెస్ చేసిండు, బట్ ఒక 2-3 days టైం చూసి ఒకవేళ ఎవరు కనుక రాకుండా డెఫినెట్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే విజయ్ పిలవాల్సి వస్తుంది. మనకి లీగల్ గా కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసు సందర్భంగా చెప్పింది కూడా, మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మెజారిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఇన్వైట్ చేసి ఫ్లోర్ లో టెస్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎవరైతే మిగతా పార్టీలు ఇండిపెండెంట్స్ కానీ వేరే పార్టీల నుంచి వీళ్ళ మద్దతు ఇస్తే ఆటోమేటిక్ గా బల నిరూపణ అయితే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
అదర్వైజ్ ఒకవేళ కనుక మెజారిటీ లేకపోతే ఆటోమేటిక్గా ఆయన రిజైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ఇంకా లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. సో గవర్నర్ వెయిట్ అండ్ సీ పాలసీ తోటి ఉండొచ్చు మేబీ. మొత్తానికి మాత్రం రిజెక్ట్ చేసే అవకాశం ఉండదు. ఇమ్మీడియట్ గా ఆయన కూడా చేయడు. అటువంటి పరిస్థితి ఉండదు అనుకో. ఎస్ సార్. సార్ అయితే విజయ్ విషయంలో పర్టికులర్గా తమిళనాడు గవర్నర్ వాదన నిలబడే ఛాన్స్ ఉందంటారా? అన్నట్టుగా ఇప్పుడు విజయ్ ఏదైతుందో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి న్యాయపరంగా కానీ అది ఆయనకు ఫస్ట్ గా ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వడం అనేది న్యాయం. దాంట్లో అవును. లీగల్ గా కూడా ఆయనకే అవకాశం ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్ కేసు ఈయన షార్ట్ తోటి కొంతమంది తక్కువ ఉన్నారు కాబట్టి ఆయన ఒక గవర్నర్ కలవడం జరిగింది. ఆయన నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హ్మ్. దాంట్లో గవర్నర్ ఫుల్ మెజారిటీ లేదు కదా అని ఎక్స్ప్రెస్ చేసిండు. దాంట్లో నో డౌట్ చేసిండు. హ్మ్. చేసిన దాంట్లో ఆయన చూడాలి. ఇంకా 2 రోజులు 3 రోజులు చూడాలి. ఎందుకంటే వేరే పార్టీలు కూడా మాకు ఫుల్ మెజారిటీ తోటి వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఆడ పరిస్థితి వచ్చే అవకాశం లేదు కానీ ఆయన న్యాయపరంగా ఆయన లీగల్ గా ప్రొసీడ్ కావాలన్నప్పుడు ఆయన కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేబీ ఆయన ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. ఫుల్ మెజారిటీ లేదు కాబట్టి హ్మ్. ఆలోచిస్తామని చెప్పి ఉండొచ్చు. దాంట్లో తప్పేం లేదు. గవర్నర్ ఇప్పటివరకు అఫీషియల్ ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు. నేను హ్మ్. విజయ్ని మేము ప్రమాణ స్వీకారానికి రిజెక్ట్ చేస్తున్నాను ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బయటికి. హ్మ్. సో విజయ్కి ఇంకా 1-2 డేస్ చూసి వేరే వాళ్ళు ఎవరు కనుక ముందు రాకపోయింటే ఆయనకి అవకాశం ఇచ్చి ఫ్లోర్ టెస్ట్ చేసుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే సో విజయ్తో గవర్నర్ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందేనంటారా? చేయాల్సిందే. ఎందుకంటే వేరే పార్టీలు గాని, ఇంకా వేరే ఏఐడీఎంకే గాని, డీఎంకే గాని మిగతా ఎవరు రాని పక్షంలో డెఫినెట్‌గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందే. అది హ్మ్. రాజ్యాంగపరంగా ఆయనకున్న హక్కు. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆయన మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా కూడా ఇన్ కేస్ 90 సీట్లు ఉన్నా కూడా ఆయనకే ఇవ్వాల్సి ఉంటది. ఎందుకంటే హ్మ్. లార్జెస్ట్ పార్టీ కాబట్టి. హ్మ్. ఇప్పుడు ఆయనకు తక్కువనే కేవలం 112 వరకు వచ్చినట్టునే ఇంకా కొద్ది 6-8 సంథింగ్ తక్కువున్నాయి. హ్మ్. సో దాంట్లో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం ఇస్తారు. యెస్ సార్. అండ్ సార్ విజయ్ ఖచ్చితంగా సభలోనే బలం నిరూపించుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? అక్కడే నిరూపించుకోవాలా? ఆయనకు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో 118 అనేది లేదు. మ్యాజిక్ ఫిగర్ లేదు అక్కడ. హ్మ్. లేదు కాబట్టి గవర్నరు మీకు కొంత సమయం చూస్తాడు. చూసిన తర్వాత ఎవరు రాని పక్షంలో ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందే. హ్మ్. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అవునండి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇస్తారు. ఒకవేళ ఆయన గాని ఫ్లోర్ టెస్ట్ లో కనుక ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా సెకండ్ లార్జెస్ట్ పార్టీ డీఎంకేకి ఇస్తారు ఆ అవకాశం. హ్మ్. ఓకే. సో విజయ్కి మాత్రం ఫస్ట్ అవకాశం ఆయనకి ఇవ్వాల్సింది. యెస్ సార్. యెస్ సార్. సార్ ఇటు కమ్యూనిస్టులు కావచ్చు, అలాగే అటు ఏఐడీఎంకేలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళంతా ఇద్దాం అనుకున్నారు. చివరి నిమిషంలో ఆఫ్‌కోర్స్ ఏం జరిగిందో మొత్తానికి విత్‌డ్రా చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో చూస్తే కనుక అసలు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏమిటున్నాయి సార్? వాళ్ళు ఏదో సంప్రదింపులు జరిపి వాళ్ళు ఏదైతే పదవిలో పందేరం అంటారు. వాళ్ళ దాంట్లో మినిస్టర్ కానీ చీఫ్ డిప్యూటీ సీఎం కానీ ఏదైనా ఆఫర్ చేసి వాళ్ళని ఒక 10 మందిని తెచ్చుకోగలిగితే ఆయన ఆటోమేటిక్గా సీఎం అవుతాడు. దాంట్లో పెద్ద ఇదేం లేదు. టెక్నికాలిటీస్ ఏం లేదు. ఆయన మ్యాజిక్ ఫిగర్ వస్తే ఆటోమేటిక్ సీఎం అవుతాడు. తర్వాత పార్టీని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపుల చట్టం ఇవన్నీ లేటర్ ఆ తర్వాత సంగతి అదంతా. స్పీకర్ దగ్గర మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం, ఆ స్పీకర్ డిసైడ్ అయ్యడం అదంతా తర్వాత ఇష్యూ. బట్ ఆయనకు కనుక అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయన స్వేరింగ్ సీఎంగా కంటిన్యూ అవుతాడు. అదర్వైజ్ ఆయనని గవర్నర్ తర్వాత ఫెయిల్ అయిన సందర్భంలో ఈ వాజ్పేయి కేసు తీసుకున్నప్పుడు ఒక్క సింగిల్ ఓటు తోటే పోవడం జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకుని తర్వాత ఎలక్షన్ పోవడం జరిగింది. యెస్ సార్. సో అదే పరిస్థితి కూడా తలెత్తుంది. దాంట్లో ఒక్క సీటుకి పోయిన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక సీటు పోయినప్పుడు ఇక్కడ 7-8 సీట్లు తక్కువ ఉన్నాయి. సో అది పెద్ద గ్యారంటీగా ప్రూవ్ అవుతుందని కూడా ఎవరైనా చెప్పలేము. ఓకే అండి. అండ్ సార్ రేపటి ప్రమాణ స్వీకారం అంటే నిన్న ఆల్రెడీ ప్రకటించారు. రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి జస్ట్‌ను రద్దు చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తోంది విజయ్. మరి ఈ నేపథ్యంలో విజయ్ కోర్టుకెళ్ళే ఛాన్స్ ఉందా? కోర్టుకెళ్తే ఏమైనా విజయ్ పక్షాన మొగ్గే ఛాన్స్ ఉందంటారా? అయితే కోర్టు కూడా నేచురల్ గా గవర్నర్ కూడా లీగల్ వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్ తోటి ఆలోచించిన తర్వాతనే ఆయన ఎక్స్ప్రెస్ చేసి ఉంటాడు. బట్ ఆయన పూర్తి స్థాయిలో రిజెక్ట్ చేయలేదు గవర్నర్. హ్మ్. నేను నీకు పూర్తి స్థాయిలో నీకు లేదు కాబట్టి నేను నీకు ఇవ్వను సీఎం అనేది లేదు. ఆయన హ్మ్. వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇంకో మిగతా వాళ్ళు 120 118 మెంబర్స్ కలిపి ఇంకొకరు రావచ్చు. హ్మ్. అవును. వచ్చినప్పుడు రావచ్చు. అటువంటి కొంత టైం గ్యాప్ అనేది ఉండాలి. హ్మ్. ఆ తర్వాతనే ఎవరు రాని పక్షంలో డెఫినెట్ గా విజయ్కి ఇస్తారు. ఓకే. అంటే మిగతా వాళ్ళు ఒకవేళ అంటే సైద్ధాంతిక పరంగా వేరుగా ఉన్నా కూడా ఎవరన్నా కలిసినా ఆఫ్‌కోర్స్ వాళ్ళకి కూడా ఫుల్ మెజారిటీ లేదు. అంటే మనం అనుకుంటున్న మ్యాజిక్ ఫిగర్ లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరినైనా కూడా పిలిచేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా గవర్నర్? విజయ్ కనుక
ఫ్లోర్ టెస్ట్ ఎవరిని పిలవడు, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఉమ్, సింగిల్ లార్జెస్ట్ పార్టీని కాదని డిఎంకే అయినా ఏఐడిఎంకే అయినా ఇంకెవరిని కూడా పిలిచే ఛాన్స్ ఉండదు. పిలిచినా కూడా చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కూడా కాదు. ఉమ్, డెఫినెట్ గా విజయ్ పిలవాల్సిందే. ఉమ్, కాకపోతే ఏంటంటే గవర్నర్ ఎక్స్ప్రెస్ చేసిన సందర్భం ఏంటంటే పూర్తి స్థాయిలో లేదు కదా. ఉమ్, సో ఇంకా ఎవరైనా మీలాగానే ఇంకోరైనా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి వెయిట్ అండ్ సీ చూస్తారు, ఉమ్, తప్పదు. ఉమ్. ఇన్ కేసు రేపు ఈ సడన్ గా ఈయనకు ఫ్లోర్ టెస్ట్ కు ఇచ్చినప్పుడు రేపు మాకు కూడా మెజారిటీ ఉంది, మాకు అవకాశం లేదని వేరే వాళ్ళు కూడా అంటారు కదా. ఆ అడుగుతారు. అవకాశం రాకుండా ఉండడానికి సో ఆయన వెయిట్ అండ్ సీ చూస్తుండొచ్చు, దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఇంతకుముందు గతంలో 1 వీక్ టైం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 10 days టైం ఇచ్చిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. సో కలవగానే ఇమీడియట్ గా రేపే ప్రమాణ స్వీకారం చెప్పిన అవునండి. సందర్భంగా ఈవెన్ ఇఫ్ యడ్యూరప్ప కూడా మనకి 7 days టైం ఇచ్చారు. అఫ్ కోర్స్ అప్పుడు వీగిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సార్ అంటే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎన్నాళ్ళు కొనసాగుతారు ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో? అసలు చట్టం ఏం చెప్తోంది? మన అనేది విజయ్ గనుక ఫ్లోర్ టెస్ట్ లో రాకపోయి ఉంటే ఉమ్, ఆయన తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీని డిఎంకేని ఇన్వైట్ చేయడం, ఈ ఈ ఈ ఈ పీరియడ్ వరకు ఆయన అబద్ధం కంటిన్యూషన్ ఈ టెస్టులు అయిపోయినా కూడా ఆయన అబద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉండదు. రాష్ట్రపతి పాలన విధిస్తారు, తర్వాత దాని తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉందో ఉమ్, వాళ్ళు రూల్ చేస్తారు. తర్వాత పూర్తి స్థాయిలో ఈ డిఎంకే ఎవరితోనో స్టాలిన్ ఆయన ఉపధర్మ జస్ట్ ఈ ఇంటర్వ్యూ పీరియడ్ వరకే అబద్ధర్మ ముఖ్యమంత్రి. ఉమ్. ఈ టెస్ట్ లో వరకు జస్ట్ ఇంటర్వ్యూ మేజర్ అంతే. ఓకే సార్, ప్రమాణ స్వీకారాల విషయానికి వస్తే కనుక ఫస్ట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులు అంటారా, లేకపోతే వాళ్ళని అంటే అఫ్ కోర్స్ ఆ ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటారా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తుంటారు. తర్వాత అసెంబ్లీలో అయితే అయినప్పుడు వాళ్ళని అంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం ఎస్, అనేది కాకుండా ఎస్. ముందే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ నడుస్తుంది. షూర్ సార్. తమిళనాడులో రాజకీయాలు ఈ విధంగా కొనసాగుతుంటే మరోవైపు పశ్చిమ బెంగాల్లో దీది మమతా బెనర్జీ నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చెయ్యను, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళతాను, ఇక్కడంతా కూడా చాలా గోల్మాల్ జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అంటూ చాలా అంటే ఆమె వైపు నుంచి ఆమె ఒక వాదన వినిపిస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతోంది? ఆమె వాదన నిలబడుతుందా? అండ్ ఇలాంటివి ఏమైనా గతంలో జరిగాయా? మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ జనార్దన్ సార్, ఓవరాల్గా చూస్తే బెంగాల్ రాజకీయాలు ఒక్కసారి గమనిస్తే నేను ససేమిరా రాజీనామా చేయనంటోంది ఆవిడ, అండ్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానంటుంది. ఏమిటి ఆవిడ వాదన నిలుస్తుందా అసలు? అంటే ఆల్రెడీ ప్రజలు ఒక పార్టీకి పట్టం కట్టారు, సరే అది ఏ విధంగా కట్టారు, ఎలా అయింది, ఇవన్నీ పక్కన పెడితే ప్రజా తీర్పును గౌరవించాలి కదా. ఎందుకంత సీనియర్ అయిన రాజకీయంలో పండిపోయినటువంటి దీది ఎందుకు ఈ మాట అంటున్నారు? ఎలా చూడాలి దీన్ని? పొలిటికల్ క్లెయిమ్ తప్ప లీగల్ గా కానీ కాన్స్టిట్యూషన్ పరంగా కానీ ఆమెకు ఎక్కడ కూడా రైట్ లేదు. నేను రిజైన్ చేయను, నేను సీఎం గా అట్లే ఉంటా అనే క్వశ్చన్ లేదు. గవర్నర్ పవర్ ఉంది. ఆర్టికల్ 174 కింద ఇమ్మీడియట్ గా హౌస్ డిజాల్వ్ చేసేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసే పవర్ గవర్నర్ ఉంటుంది. సో ఆమె నేను చెయ్యను, నేను సీఎం సీటు వదలను అంటే తప్ప అక్కడ ప్రజల మెజారిటీ ఇచ్చారు, వేరే పార్టీకి ఇచ్చారు. నీకు ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ అయింది, ఇంకేదన్నా అయింది, దట్ ఈస్ అప్ టు యూ, నీవు లీగల్ గా ఫైట్ చేసుకో. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. వాళ్ళు డిక్లేర్ చేసారు, ఎమ్మెల్యేలు గెలిచినట్టు డిక్లేర్ చేసారు. ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు గోల్మాల్ అయినాయి అంటే ఎలక్షన్ కమిషన్ వర్సెస్ యూ, ఇద్దరి మధ్య తీర్చుకోండి. కానీ బీజేపీకి ఏం సంబంధం? అక్కడ బీజేపీ పార్టీకి కానీ గెలిచిన పార్టీ ఏ పార్టీకైనా ఏ సంబంధం లేదు. గవర్నర్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కానీ లీగల్ గా ఇమ్మీడియట్ గా ఏదైతే టర్మ్ అయిపోవని డిజాల్వ్ చేసి మెజారిటీ ఉన్న సభ్యులను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలవాల్సిందే. ఆమె కనుక ఇట్లే నేను చేయను, రిజైన్ చేయాల్సిన అవసరం ఏమింది? గవర్నర్ డిజాల్వ్ చేసి ఆమె స్టేట్మెంట్ ఇస్తుందేమో, ఆమె పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తుండొచ్చు. ఏంది ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో ప్రజలని, క్యాడర్ని, వాళ్ళని నైతిక స్థైర్యం కోల్పోకుండా ఈ రకమైన స్టంట్స్ వాడతారు. దాంట్లో పొలిటికల్ జిమ్మిక్ లాగా ఉంటే కామన్. బట్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పరంగా కానీ లీగల్ గా ఎటువంటి రైట్ లేదు, వాళ్ళని సీఎం సీట్ వదలడం అనే సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక జస్టిస్ విషయంలో తమిళనాడు జస్టిస్ విషయంలో కర్ణన్ జడ్జి ఉండే, ఆయన కూడా కొంత అంటే జ్యుడిషియరీ విత్ ఇన్ ద జ్యుడిషియరీనే ఆయన సుప్రీంకోర్టు జడ్జిలకు వారెంట్లు ఇవ్వడం, వాళ్ళని ప్రజెంట్ కామని చెప్పడం, ఇవన్నీ కొంత ఇబ్బంది కలిగించినప్పుడు జైలుకు పంపించడం, ఈవెన్ హైకోర్టు జడ్జినే పంపించడం జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఈమె సీఎం, ఓడిపోయిన సీఎం, ఈమెకు రైట్ లేదు, లీగల్ గా కాన్స్టిట్యూషన్ లో ఏం లేదు, ఈమె ఇట్లే చేస్తే తీసుకుపోయి జైలుకు పంపించాల్సి వస్తుంది. అంత తీవ్రంగా ఉంటుంది అంటే ఆమె పంపించాల్సిన అవసరం లేదు, అసలు ఆమె తోటి కన్సెంటే లేదు అసలు.
ఆమె స్టేట్మెంట్ ఇచ్చుకుంటే మస్తు ఇచ్చుకుంటది అవును. పేపర్లో. నేను ఏను అసెంబ్లీకి తాళం వేసుకుంటే ఏదైనా సార్ అనుకోవచ్చు. వాడు వన్స్ సభ రద్దయ్యాక సీఎంగా కొనసాగే అవకాశం ఉంటుందా అసలు మమతకి? ఆమెకు ఓడిపోయింది, అయిపోయింది. అసెంబ్లీ టైం అయిపోయినా గవర్నర్ డిజాల్వ్ చేస్తారు. అసలు ఆమె పవరే లేదండి. ఉమ్, ఆమె అనడానికి ఏంటంటే పొలిటికల్ జిమ్మిక్ తప్ప అంతే. మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దాని మీద ఆమెకు ఆ స్టేట్మెంట్ కు నో వాల్యూ, ఇట్ హ్యాస్ నో ఓకే. వాల్యూ. మరి సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్నారు. ఆ వాదన ఏమైనా నిలబడే ఛాన్స్ ఉందా? అసలు వాటికి ఏమైనా ఆర్టికల్స్, వాటికి అసలు లీగల్గా ఏం చెప్తోంది? నాకు తెలిసి కొంత ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పనులు చేస్తే. ఉమ్, ఎందుకంటే దాంట్లో బేసిస్ లేదు. నీకు ఒక ఎలక్షన్ కమిషన్ ఉమ్, ఒక నాన్ పొలిటికల్ సంస్థ, అది ఒక ఉమ్, రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలక్షన్ డిక్లేర్ చేసి అందరికి గెలిచడానికి అధికార ఆ, ఆ, గెలిచిన పత్రాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత నువ్వు ఎలక్షన్ లో మ్యానిపులేట్ అయ్యింది అనుకోండి, ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఉమ్, ఈవీఎం లో ట్యాంపర్ అయిపోయినాయి, ఏదో అయిపోయింది, నువ్వు అది చేయాల్సింది ఏది? నువ్వు లీగల్ గా ఫైట్ చేసుకో. నువ్వు దాని మీద హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసుకో. ఉమ్, అంతే తప్ప నువ్వు వచ్చి నేను సీఎం సీట్ దిగను అంటే సీఎం సీట్ దిగాల్సిన అవసరం లేదు. సీఎం సీట్ దగ్గర పోతే అరెస్ట్ చేయండి కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఉమ్, ఇటువంటి న్యూస్ అని చేస్తే అరెస్ట్ చేయండి అని కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఆమెకు ఎటువంటి రైట్ లేదు. జస్ట్ ఆమె ఏంటంటే ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం కూలిపోకుండా ఇదంతా జిమ్మికులు తప్ప వేరే ఏం లేదండి. ఉమ్. అయితే ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ ఖచ్చితంగా బీజేపీ నేతను ఆహ్వానిస్తారంటారా? పార్టీ అది మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని? అసలు ఆయనకు ఉన్న దాంట్లో వాళ్ళకు 200 సీట్స్ ఎబవ్ ఉన్నాయి. ఉమ్, మ్యాజిక్ ఫిగర్ దాకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఉమ్, ఆటోమేటిక్ గా పిలుస్తాడు. నేచురల్ గా వాళ్ళకి డెఫినెట్ గా పిలుస్తారు. వాళ్ళు బీజేపీని ఎన్నుకుంటారు, వాళ్ళకి పిలుస్తారు, స్వేరింగ్ అయిపోతుంది. ఉమ్, ఈమె నేను సీఎం సీట్ దిగనంటే తీసి అక్కడ ఉన్న ఏదైతే పోలీస్ ఏజెన్సీలు ఉన్నాయో ఉమ్. తీసుకుపోయి పక్కన అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్, ఇంకా లేకుంటే అవసరమైతే రిమాండ్ పంపిణీ జరుగుతుంది. ఓకే సార్. అంటే ఎందుకంటే అంటే వాళ్ళకు కూడా లీగల్ టీం ఉంటుంది, లీగాలిటీస్ చూసుంటారు. మమత ఎందుకింత బలంగా, ఎందుకింత మొండి పట్టు? అంటే మీరు చెప్పారు కేడర్ని మళ్ళీ అంటే రీఫ్రెష్ చేసుకోవడానికి, వాళ్ళని పద్ధతిలో పెట్టుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు మీరు, కరెక్టే. అంటే ఇవన్నీ తెలియకుండానే ముందుకెళ్తున్నారంటారా? ఎట్లా చూడాలి అసలు? నేను ఖచ్చితంగా సీఎం సీట్ నుంచి దిగను అని చెప్పడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? అనడానికి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ బ్యాక్ ఉన్నారంటే వాళ్ళ మాట ఇంటలేదని అర్థం. ఎందుకంటే ఏ లీగల్ ఎక్స్పర్ట్ కూడా చెప్పడు అట్లా. ఎస్ సార్, ఎస్ సార్. అట్లా చెప్తుందంటే జస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప ఎవరు కూడా అలా మినిమం లా తెలియాల్సిన అవసరం కూడా లేదండి. జనరల్ ఎస్, కామన్ పబ్లిక్ చెప్తారు అది. ఎస్ సార్. నీకు సీట్ లేనప్పుడు నువ్వు సీఎం సీట్ ఎందుకు వదిలేవు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఊళ్ళో కోర్స్, సర్పంచ్ ఎస్ సార్, సీట్ ఎస్ సార్. ఓడిపోతే నేను సర్పంచ్ ఉంటా, నేను అవును, దిగనంటే ఉంటారా, తీసి బయట నెట్టేస్తారు. సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. అవునండి. ఎస్ సార్. చూద్దాం సార్, దాని వాట్ మీద ఎవర్ మేబీ తమిళనాడులో ఏం జరుగుతోంది అండ్ ఇక్కడ ఏం జరగబోతోంది అనేది కూడా చూద్దాం. రేపైతే రద్దు చేసుకున్నారు విజయ్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇది స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.